మీరు ఎవరు ఏమి ఇస్తారా అని మీరు చూస్తున్నారంటే అసలు మీరు క్రైస్తవులు కాదండి. మరి ఎవరు క్రైస్తవుడు చెప్పమంటారా? ఇచ్చేవాడు క్రైస్తవుడు అవుతాడు, పుచ్చుకునేవాడు కాదు. అందుకే బైబిల్లో కూడా ఏమండి, పుచ్చుకొనుట కంటే ఏది ధన్యం? ఇచ్చుట ధన్యం. అంటే ధన్యులు ఎవరు అంటే పుచ్చుకునేవాడు కాదు, ఇచ్చేవాడే ధన్యుడు. ఇచ్చేవాడు ధన్యుడు, ఇచ్చేవాడే ధన్యుడు. కనుక ధన్యుడిదే కదా పరలోకం, ధన్యులకే కదా మహాలోకం. నువ్వు ఎంతసేపు ఎవరు నాకేం ఎట్లా, ఎవరు నాకేం చేయట్లే, ఏనని మాటలు. నువ్వెవరికేం చేయవా? చాలా మంది అంటుంటారు లేండి, ఏంటంటే నాకేముందండి ఇవ్వడానికి, నాకేముంది సత్యాంతవరకు ఇదే. ఇక విషయం, తెలియని విషయం ఏంటంటే నీకున్న దాంట్లోనే ఇవ్వు, నీకున్న దాంట్లోనే చెయ్యి. సారేపతి విధవరాల దగ్గరకు పంపబడ్డాడు ఎవరు? ఏలియా. అంతే, ఆ ఒక్క పూట అంతే, ఆ ఒక్క రొట్టె అంతే. ఇక తినే చచ్చిపోదాం అనుకున్నారు. కానీ ఏలే వెళ్ళి అడిగాడు, తీసుకొచ్చి పెట్టిందా? అయిపోయిందండి. బీద విధవరాలు ఏముందంటే ఏమీ లేదు, ఆమెకు ఉన్నదంతా అయిందంటే 2 కాసులే, తీసుకుని అందులో పడేసిందండి. మరి అంతకంటే చెడిపోయావా అంటే? అంతకంటే దరిద్రంగా ఉన్నావా నువ్వు ఇవ్వటానికి?